డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా మీకు ఫస్ట్ సెక్షన్ ఏ ఉంటుంది. ఓకే, అయితే మీకు సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడండి. 8 క్వశ్చన్స్ ఇవ్వండి, టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో మీకు నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా? సో ఫస్ట్ చదవండి, ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకేనా? సో చాలా మంది ఏం చేస్తున్నారంటే లాంగ్ ఆన్సర్స్ చదివిన తర్వాత షార్ట్ ఆన్సర్స్ చదువుతున్నారు. ఓకే, అలా చదవద్దు. ఓకే, ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత మీరు లాంగ్ ఆన్సర్ చేస్తే లాంగ్ ఆన్సర్లు నీకు పెద్ద ఉన్నా సరే షార్ట్ ఆన్సర్ దగ్గర నీకు ఎంతో కొంత ఫార్ములాస్ కానీ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి లాంగ్ ఆన్సర్ నువ్వు పెద్ద ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయగలవు. ఓకే, సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఓకేనా? అయితే సార్ చాలా మంది సార్ క్వశ్చన్స్ చెప్తున్నారు బట్ వీడియోకి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన మీకు ఈజీగా 50+ మార్క్స్ 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ మన యాప్ ఈ విధంగా ఉంటుంది. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. లేదనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అవుతుంది. కొత్త వాళ్ళైతే లాగిన్ అవ్వండి, పాత వాళ్ళు అయితే రిజిస్టర్ అయిపోండి. ఓకేనా? సో మీరు ఈ యాప్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. సో సెమిస్టర్ చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఓన్లీ ఒక సబ్జెక్ట్ కాదు, మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇదిగోండి 59 రూపీస్. 59 రూపీస్కే మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు 59 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకేమైనా పర్చేస్ చేసుకోవచ్చు, త్వరగా పర్చేస్ చేసుకోండి. అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు సింపుల్గా, ఓకేనా, అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఏ యూనివర్సిటీ వాళ్ళని ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా? సో 1-2 సార్లు క్లాస్ వినండి, మీకు ఈజీగా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8లో మీరు 5 రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అయితే చాలా మంది సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు బాగుంది బట్ వీళ్ళకి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ సబ్జెక్ట్ పైన ఈజీగా మీకు 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన డిఎంటీ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేయండి. ఓకే, అక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనిపిస్తుంది. ఓకేనా? క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి మీకు 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అన్ని యూనివర్సిటీ వాళ్ళకి మీరు ఏపీలో ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంకా త్వరగా పర్చేస్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా టోటల్గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు. యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున ఇస్తాడు. మీరు యూనిట్కి 1 క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకటి చాయిస్ అనమాట. ఓకేనా? సో ఇది పేపర్ ఉంటుంది. 1-2 సార్లు ఈ క్వశ్చన్స్ చదవండి, మీకు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.